యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మున్సిపల్ పరిధిలోని పాత ఎంఆర్ఓ కార్యాలయం ముందు గల శ్రీ సత్యదేవ సహిత అయ్యప్ప దేవాలయం నందు ఈ రోజు నుంచి 41 రోజుల వరకు అయ్యప్ప దీక్ష పరులకు నిత్య అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం భక్తుల సహకారంతో దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. అందులో భాగంగా ఈ రోజు సత్యదేవ అయ్యప్ప స్వామి దేవాలయంలో మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు జరిపించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మున్సిపల్ పరిధిలోని పాత ఎంఆర్ఓ కార్యాలయం ముందు గల శ్రీ సత్యదేవ సహిత అయ్యప్ప దేవాలయం నందు ఈ రోజు నుంచి 41 రోజుల వరకు అయ్యప్ప దీక్షాపరులకు నిత్య అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం భక్తుల సహకారంతో దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. అందులో భాగంగా ఈరోజు సత్యదేవ అయ్యప్ప స్వామి దేవాలయంలో మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు జరిపి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే ఈరోజు దాత శనగోని వెంకటేశం గౌడ్ దంపతులు వారి కుమార్తె దివ్యశ్రీ పుట్టినరోజు సందర్భంగా అయ్యప్ప భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమన్వయకర్త పబ్బు రాజుగౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు, అయ్యప్ప దేవాలయ గురుస్వామి బొబ్బిల్ల మురళి, చౌటుపల్ అయ్యప్ప దేవస్థాన కమిటీ అధ్యక్షులు కామిశెట్టి భాస్కర్ గుప్తా, చౌటుపల్ పారిశ్రామికవేత్త మంచికంటి భాస్కర్ గుప్తా, రామాలయ డైరెక్టర్ కామిశెట్టి చంద్రశేఖర్ గుప్తా, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, చౌటుపల్ మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు సిరివి నరసింహగౌడ్, అయ్యప్ప భక్తుడు గురుస్వామి మోదాల రమేష్ గౌడ్, సోమారపు సత్తయ్య గుప్తా, కంచరకుంట్ల వెంకటరెడ్డి, చింతల సాయిలు, తూర్పుంటి శంకర్, సుక్క సుదర్శన్ మరియు దేవాలయ అర్చకులు ఓంకార శాస్త్రి తదితరులు అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. మా అయ్యప్పల సంకల్పం ఎంతుందో అంతకన్నా గట్టి సంకల్పంగా ఆయన ముందే ఈ దేవాలయం యొక్క నిర్మాణం చేయాలని చెప్పేసి మహాసంకల్పంతో మనకు ఈ దేవాలయ నిర్మాణం కొరకు దాతగా ఉన్నాడు. ప్రతిసారి కూడా ఇక్కడ చేసిన ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన భాగస్వామ్యం ఉంది. అలాంటి మన ప్రియతమ నాయకుడు, ఈ ప్రాంత ముద్దుబిడ్డ, ఆయనకి మంచి జరగాలని ఒక మంచి మనసుతో, ఎందుకంటే ఇవాళే మనం అన్నదానం ప్రారంభిస్తూ ఉన్నాం. 2006 నుంచి నిర్విఘ్నంగా కూడా దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈ అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తాము అయ్యప్ప భక్తులకు అందరికీ కూడా. కాబట్టి మంచి మనసుతో మీ అందరి ఆశీర్వాదం, అయ్యప్ప ఆశీర్వాదం, మీ ఆశీర్వాదం ఆయనకు ఉండాలి. ఇక్కడ వచ్చినటువంటి నాయకులకు కూడా ఉండాలి. ఒక మంచి జరగాలని, మన దీక్ష లోపలనే ఆయనకు ఒక మంచి వార్త జరగాలని, నిజంగా ఇంకా మనసున్న మాట ఆయన మంత్రిగా రావాలని మనస్ఫూర్తిగా అలాగే ఈరోజు మన ప్రతి సంవత్సరం కూడా ఈ రోజు అన్నదానం చేస్తున్న సందర్భంలో మరి వెంకటేష్ గౌడ్, వారి ధర్మపతి కవితా దంపతులు, వారి కూతురు భవ్యశ్రీ పుట్టినరోజు సందర్భంగా అయ్యప్పలకు అన్నదానం